హలో డియర్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు దే సెట్ ఇట్ తెలుగు పాడ్కాస్ట్. నేను మీ హోస్ట్ గాయత్రి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటనేది ఈ చిన్న విషయం చెప్పిన తర్వాత చెప్తాను. లీనా ఒక స్టార్టప్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. తనకి రోజు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే క్యాలెండర్ చూసుకోవడం అలవాటు. సో అరౌండ్ 6:30కి నిద్ర లేచి తన క్యాలెండర్ ఎలా ఉంది ఆ రోజుకని చెక్ చేసుకుంటుంది. ఆ రోజు వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ తనకి క్లయింట్తో అరౌండ్ 11 o'clockకి ఉందన్నమాట. 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి 11కి మళ్ళీ వెళ్ళడానికి బదులు టు ఎన్ష్యూర్ దట్ షీ ఈజ్ ఆన్ టైమ్ ఫర్ ద మీటింగ్, షీ థాట్ షీ విల్ డైరెక్ట్లీ మీట్ ద క్లయింట్ అట్ 11 o'clock. అలా అనుకుని తన రెస్ట్ ఆఫ్ ద క్యాలెండర్ని కూడా చెక్ చేస్తుంది. ఈవినింగ్ అరౌండ్ 6 o'clockకి ఫిల్ గ్రాసరీస్ అని ఇంకొక రిమైండర్ చూసిందనమాట. సో తను అనుకుంది, ఎలాగో మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి బిట్వీన్ 9 to 10 గ్రాసరీస్ తెచ్చి ఫిల్ చేసుకుందామని అనుకుంది. సో ఆ టైంకి తను బయటకు వెళ్ళింది. అనుకోకుండా క్లయింటే తనకి కాల్ చేశాడు. ఈ కోవిడ్ టైంలో ఐ డోంట్ వాంట్ అ పర్సనల్ మీటింగ్, మోర్ ఓవర్ ఆల్ మై స్టాఫ్ ఆల్సో ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ హోమ్, సో లెట్ us ఆల్సో హ్యావ్ అవర్ మీటింగ్ ఆన్లైన్ అని చెప్పాడనమాట. సో తను దారిలో నుంచే వెనక్కి వచ్చేసింది అండ్ షీ వాజ్ జస్ట్ అరేంజింగ్ ఫర్ అన్ ఆన్లైన్ మీటింగ్. తను అన్నీ సరి చూసుకునే టైంలోనే తను రియలైజ్ అయింది ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మీటింగ్ నోట్స్ లైక్ ప్రపోజల్ ఫామ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మీటింగ్, షీ ఫర్గాట్ దాట్ ఇన్ ద ఆఫీస్. దిస్ వాజ్ వెరీ అప్సెటింగ్ ఫర్ హర్. ఇదే పాపం క్లయింట్కి మీటింగ్లో చెప్పింది. షీ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ థింగ్స్ అండ్ అది ఎలాగో తనకి ఇంకొక మీటింగ్ ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఈ ఎగ్జాంపుల్లో కనుక మనం లీనా డేని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, షీ కెప్ట్ ఎవ్రీథింగ్ ఆన్ హై ప్రయారిటీ. ఫిల్లింగ్ గ్రాసరీ వాజ్ హై ప్రయారిటీ, మీటింగ్ క్లయింట్ ఈజ్ హై ప్రయారిటీ, ప్రిపేరింగ్ నోట్స్ ఈజ్ హై ప్రయారిటీ. సో అన్నీ హై ప్రయారిటీస్లో పెట్టింది. సో దీనివల్ల ఏమైందంటే షీ వాజ్ ఓవర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. షీ వాజ్ ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైజింగ్ థింగ్స్, అన్నీ ఎక్కువగా ఆలోచించింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే షీ కుడెంట్ ఈవెన్ డూ వాట్ ఈస్ నెసెసరీ ఫర్ ద డే. తను అన్నిటికంటే ఇంపార్టెంట్ అనుకున్న క్లయింట్ మీటింగ్ చేయలేకపోయింది, హౌస్ హోల్డ్ వర్క్స్ చేయలేకపోయింది. సో దీనంతటికి కారణం ఏంటంటే ఓవర్ ప్లానింగ్ అండ్ ఓవర్ థింకింగ్. సో అదండి మన టాపిక్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఓవర్ థింకింగ్. మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి ఆలోచించడం మంచిదే, కానీ గమనించాల్సింది ఏంటంటే మనం ఉత్తగా జస్ట్ థింక్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఉండటం వల్ల మనం ఏ పని చేయలేము. ఎందుకంటే టూ మెనీ థాట్స్ లీడ్స్ టు టూ మచ్ ఆఫ్ అనాలిసిస్, సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ నీడ్ టు అనలైజ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవాలి, దాని స్ట్రాటజీస్ ఏంటి, ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచించటం వల్ల మనకి ఒకలాంటి స్ట్రెస్ ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఏది ఆ టైంలో ఇంపార్టెంట్ దాని ప్రయారిటైజేషన్ అనేది మనం సరిగా చేసుకోలేకపోతాం. సో అసలు ఓవర్ థింకింగ్ని మనం అసలు ఎలా చేస్తాం? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటే విషయాన్ని రకరకాల కోణాల నుంచి ఆలోచించటం. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ వర్క్ మీద మనకు ఆల్రెడీ ఉన్న ఎమోషన్ అది డైల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్, మనకి దాని మీద ఎక్కువగా అన్ని రకాలుగా ఆలోచించటం వల్ల వీ గ్యాదర్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అందులో మనకి లెస్ ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ అని సార్ట్ అవుట్ చేసుకోవడం అవన్నీ కష్టం అవుతాయి. కాబట్టి దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఆ కాన్సన్ట్రేషన్ అనేది మనం ల్యాక్ అవుతాం అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇలా దీనిలో మనం ఎక్కువ టైం, ఈ ఫస్ట్ ఫేజ్లోనే మనం ఎక్కువ టైం గడపటం వల్ల అసలు ఆ పని మీద మనకే సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది. ఈ పని మనం చేయగలమా లేదా, ఇంత పెద్దగా ఉందేంటి, ఇన్ని విషయాలు ఉన్నాయి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ మనకి ఆలోచనలో వస్తాయి. ఫైనలీ ఇంకా మనం వీ స్టాప్ ట్రయింగ్ ఫర్ దట్ పర్టిక్యులర్ థింగ్. ఇంకో విధంగా ఎట్లా ఆలోచిస్తామంటే మనం ఎక్కువగా వీ ట్రై టు బీ పర్ఫెక్షనిస్ట్. అంటే పర్ఫెక్షనిస్ట్ అనేది కొన్నిసార్లు స్ట్రెంగ్త్ అవ్వచ్చు, కానీ నాకు సంబంధించిన వరకు నాకేమనిపిస్తుందంటే
పర్ఫెక్షనిజంకి అసలు ఫిక్స్డ్ డెఫినేషన్ అనేది అసలు లేదండి. ఎందుకంటే మనందరం కూడా తప్పులు చేయాలని మనం ఏ పని స్టార్ట్ చేయము, అన్నీ కరెక్ట్గా ఉండాలని ఆలోచిస్తాము. కానీ పర్ఫెక్షన్ అన్న పదం దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే దానికి అసలు ఎండింగ్ అనేది లేదు. దానివల్ల మనం ఏం చేస్తామంటే టూ మచ్ ఆఫ్ అనాలిసిస్, దానికి ఇంకా డెసిషన్ అనేది మనం తీసుకోలేకపోతాం. దీనివల్ల మనకి కలిగేది ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఆ పనిని స్టార్ట్ చేయడానికి ముందరే అది ఫెయిల్ అయిపోతామేమో అని అసలు ఆ పనినే పూర్తిగా వదిలేస్తామన్నమాట. సో ఈ ఓవర్ థింకింగ్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? హౌ టు ఓవర్కమ్ దిస్ ఓవర్ థింకింగ్? ఫస్ట్ది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన డెసిషన్కి ఒక డెడ్ లైన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, దానికోసం మీరు ఒక 2 days అలాట్ చేయండి. ఆ 2 daysలోనే మీరు చేయాల్సిన రీసెర్చ్, గ్రౌండ్ వర్క్, అది అసలు మంచిదా కాదా, నాకు సూట్ అవుతుందా లేదా, ఫిజికల్గా ప్రాక్టికల్గా అది నేనున్న ప్రెసెంట్ సిచ్యువేషన్కి అది వర్క్ అవుతుందా లేదా. ఓకే, వర్క్ అవుతుంది అంటే జాయిన్ అవ్వండి. లేదు, వర్క్ కాదు, అది ప్రాక్టికల్గా నాకు పాసిబుల్ కాదు అంటే లీవ్ ఇట్ దేర్. నెక్స్ట్ మీరు మళ్ళీ ఆలోచించినప్పుడు యూ కమ్ బ్యాక్ టు దోస్ 2 days. ఒకసారి ఆలోచించండి, ఆ 2 daysలో నేను ఆల్రెడీ దానికి కావాల్సిన టైం అలాట్ చేశాను, డిసిషన్ తీసేసుకున్నాను. సో మనకి ఉన్న సిచ్యువేషన్లో ఇంకేదైనా చేంజెస్ వస్తే తప్పించి మనం మళ్ళీ డెసిషన్ని రివర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక సాచురేషన్ లెవెల్ వచ్చేసింది, ఓవర్ థింకింగ్ అవుతుంది అని మీకు అనిపించినప్పుడు జస్ట్ కాల్ ఇన్ సమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ హ్యావ్ ద కామన్ ఇంట్రెస్ట్. ఈ టాపిక్లో ఇంట్రెస్ట్, ఐడియా ఉన్న ఫ్రెండ్స్ని కలవండి. మీ ఒపీనియన్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి. అది నన్ను అడిగితే హ్యావ్ ఎ మెంటర్. మీకు ఇట్లాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ని ఒక మెంటర్ లాగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో మీరు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, మీరు అనుకుంటున్న ఒపీనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే అప్పుడు మీకు డెసిషన్ అనేది వాళ్ళని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డెసిషన్ మీకు తేలిక అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్, థాట్స్ మీకు చెప్తారు కాబట్టి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అంటే మనం ఏదైనా విషయం గురించి ఆలోచించేటప్పుడు మనం యాంగ్జైటీతో కానీ క్యూరియాసిటీతో కానీ ఈ రెండిట్లో ఏ ఒకటైనా మనకి ఉన్నాయా? ఎందుకంటే ఈ రెండు వెరీ డేంజరస్ వైల్ మేకింగ్ ఎ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. మనం క్యూరియస్గా ఉన్నామంటే కొన్ని డీటెయిల్స్ని మిస్అనలైజ్ చేసేస్తాం. ఒకవేళ యాంగ్జైటీతో ఉంటే ఇన్ఫర్మేషన్ని మిస్హ్యాండిల్ చేస్తాం కదా. కాబట్టి ఇది మన మీద మనం ఒక చెక్ పెట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వీ షుడ్ బి వెరీ కామ్. ఎంత వీలైనంత అంత కామ్గా ఉండి మనం ఈ థింకింగ్ ప్రాసెస్లో ఉండాలి. ఇంకా బెటర్ ఏంటంటే, మనం ఎంతవరకు థింక్ చేసి ఒక అనాలిసిస్ మనం ఫ్రేమ్ చేసుకున్నామో అంతవరకు వర్క్ స్టార్ట్ చేస్తే మనకి యాక్చువల్గా ఇంకా కామ్గా ఉంటాం. ఎందుకంటే వన్స్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ థింగ్, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు సీ ద రిజల్ట్స్. రాదర్ దెన్ విజువలైజింగ్ ఇట్, వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్, రైట్? సో అది మనకి ఇంకా కామ్గా, ఇంకా ఫోకస్డ్గా ఆ థాట్ ప్రాసెస్ని బాగా కాన్సన్ట్రేటెడ్గా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు క్యూరియాసిటీ అండ్ యాంగ్జైటీ ఈ రెండింటిని మనం దూరం పెట్టి మనం థాట్ ప్రాసెస్లో ప్రొసీడ్ అవ్వాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, దిస్ ఈజ్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. డెసిషన్స్ ఆర్ నెవర్ పర్ఫెక్ట్, డెసిషన్స్ ఆర్ నెవర్ ఫైనల్. ఎందుకంటే మనకి ఈ రోజున్న సిచ్యువేషన్స్ రేపు ఖచ్చితంగా అలాగే ఉండవు, అవి చేంజ్ అవుతూనే ఉంటాయి. సో మనం ఆ డెసిషన్ని కనుక రిజిడ్గా ఇదే డెసిషన్ని మనం స్టిక్ అయి ఉండాలి, ఫైనల్గా ఉండాలి అని అంటే అది మనం స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయ్యి దాని గురించి డెసిషన్ ఫైనల్ అయిపోతుంది, ఇది ఆలోచించాలి, అది ఆలోచించాలి, తర్వాత ఇదేమవుతుంది, ఇలా ఆలోచించి 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 మనం ఒక డెసిషన్ని మనం కరెక్ట్గా తీసుకోలేకపోతాం. మనం ఎప్పుడైతే మన డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో మనం ఫ్లెక్సిబుల్గా ఉంటామో, ఒకవేళ ఫలానా సిచ్యువేషన్ కనుక చేంజ్ అయితే ఐఎమ్ ఓకే టు టేక్ ప్లాన్ బి, ఇట్లా ఒక ఫ్లెక్సిబిలిటీతో మనం ఎప్పుడైతే ఉంటామో
మనకి అంత స్ట్రెస్ఫుల్గా ఇందాక మనం పాయింట్ నెంబర్ 3లో చెప్పుకున్నట్టు ఆ యాంగ్జైటీ కానీ అవి ఉండవన్నమాట. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో బిలీఫ్ సిస్టమ్స్ గురించి వాటితో మాట్లాడుకున్నప్పుడు కూడా మన సిచ్యువేషన్స్ని బట్టి మనకి రకరకాల మోటివేషన్స్, స్టిమ్యులేషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మన డెసిషన్స్ అనేవి ఫైనల్గా ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు 5th అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే డెసిషన్స్ని మనం టైం బేస్డ్ కూడా చేయాలి. డెసిషన్స్ ఎలాగైతే పర్ఫెక్ట్గా ఫైనల్గా మనం రిజిడ్గా ఉండట్లేదో వాటిని ఒకసారి తీసుకునే డెసిషన్ని ఓవర్ ద టైం పీరియడ్ కొంత టైం బేస్డ్ రివ్యూస్ మనం చేసుకుంటూ ఉంటే కనుక వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్రొసీజర్ ఆల్సో. మనం చేసే వర్క్ ప్రొసీజర్ కానీ థాట్ ప్రొసీజర్ కానీ మనం లెస్ స్ట్రెస్ లెవెల్స్లో మన థాట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇట్లా వర్క్ని పార్ట్స్ బై పార్ట్స్గా ఎగ్జిక్యూట్ చేసుకుని ఆ పార్ట్స్కి వచ్చిన రిజల్ట్స్ ద్వారా అనలైజ్ చేసుకోవడం వల్ల ఇంకా మనకు వచ్చే ఫర్దర్ రిజల్ట్స్ కానీ ఆ అనలైసిస్ ప్రాసెస్ కానీ చాలా యాక్యురేట్గా ఉంటుంది. వీఆర్ నౌ ఇన్ అవర్ కనెక్షన్ టైమ్ ఇన్ దే సెడ్ ఇట్. ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యము అగైన్ ఫ్రమ్ సుమతి శతకంలోనిదే. ఈ పద్యం ఏంటంటే, ఒక యూరికి ఒక కరణము, ఒక తీర్పరి నైనగాక నొగితరు చైనన్, గకవికలు గాకయుండునే సకలంబును కొట్టుపడక సహజము సుమతి. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, ఒక ఊర్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఆ పెద్ద మనుషులు లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ఊరికి ఒక పెద్ద మనిషే ఉండాలి. అలా కాకుండా 4-5 వచ్చేసేసి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కనుక కూర్చుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ పెద్దవి అవుతాయి, అల్లకల్లోలం అవుతుంది తప్పించి దానికి ఒక సొల్యూషన్ అనేది దొరకదు. అలాగే మనకి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మల్టిపుల్ వేస్లో దాన్ని సాల్వ్ చేసే బదులు ఒక విధంగా సాల్వ్ చేసి దాని రిజల్ట్ ఎట్లా వస్తుంది అని అనలైజ్ చేయడం అనేది బాగుంటుందన్నమాట. సో ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కనెక్షన్ టైంలో చెప్పిన ఈ పద్యాన్ని కూడా, పద్యాన్ని నేర్పించడానికి కష్టమైతే కనీసం పిల్లలకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, బాగుంటుంది. సో ఈ ఎపిసోడ్ని నేను ఎండ్ చేసే ముందు మనం చెప్పుకున్న 5 టిప్స్తో పాటు ఐ వాంట్ టు గివ్ యూ అ ప్రో టిప్. అది నేను కూడా అదే ఫాలో అవుతాను. ఒక్కొక్కసారి మనం ఆ థాట్ ప్రాసెస్ నుంచి బయటికి రాలేకపోతాం. ఇదా అదా ఏది తీసుకోవాలి, ఏది డిసైడ్ చేసుకోవాలి అనేది మనం కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేకపోతాం అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఆ థాట్ ప్రాసెస్ని బ్రేక్ చేసి ఆ ప్రాసెస్లోంచి బయటకు వెళ్ళిపోండి. మేబీ టేక్ ఏ వాక్ ఇన్ ఫ్రెష్ ఎయిర్, గో ఫర్ ఏ జాగ్ ఆర్ సంథింగ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనీసం విండో షాపింగ్ అయినా చేయండి, బాగుంటుంది. సో మీరు ఎప్పుడైతే మళ్ళీ రిఫ్రెష్డ్ మైండ్తో ఉంటారో మళ్ళీ అప్పుడు థింకింగ్ స్టార్ట్ చేయండి. అదండి ఈరోజు ఎపిసోడ్. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ థాట్స్, మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే సోషల్ మీడియా ఛానల్ లింక్స్ అన్నీ ఛానల్ పేజ్లో ఉన్నాయి, అక్కడ నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. లేదా ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నన్ను అడగొచ్చు. సో దిస్ ఈజ్ యువర్ హోస్ట్ గాయత్రి సైనింగ్ ఆఫ్. Bye bye.